విశ్వేశ్వర వ్రత మహాత్యం. ఇలా పూజలు చేస్తే సిరి సంపదలు కలగడం ఖాయం. ఎన్నో పండుగలకు, విశేషమైన పూజలకు నిలయం కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ విశేషమైనదే. ప్రతి విశిష్టమైన రోజు వెనుక ఓ పౌరాణిక గాథ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా కార్తీక శుద్ధ చతుర్దశి రోజు జరుపుకునే విశ్వేశ్వర వ్రతం గురించిన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విశ్వేశ్వర వ్రతం అంటే కార్తీక శుద్ధ చతుర్దశి రోజున శివుడు కుంటం అనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు? నవంబర్ 14వ తేదీ గురువారం కార్తీక శుద్ధ చతుర్దశి తిథి ఉదయం 7:47 నుంచి ఉంది. కాబట్టి ఇదే రోజున విశ్వేశ్వర వ్రతం ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. విశ్వేశ్వర వ్రత విధానం. విశ్వేశ్వర వ్రతం ఆచరించేవారు ఈ రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంట్లో యథావిధిగా నిత్య పూజలు చేసుకొని శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి గంగాజలం, ఆవుపాలతో అభిషేకం జరిపించాలి. అనంతరం మారేడు దళాలు, జిల్లేడు పూలు, తుమ్మి పూలతో శివునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి. శివునికి నైవేద్యంగా తేనె, ఖర్జూరం, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు శివాలయంలో ఆవునేతితో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. సాయంకాలం పూజ. సాయంత్రం తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి వెండితో కాని, ఇత్తడితో కాని తయారు చేసిన దీపపు కుందులలో నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి దీపాలు వెలిగించి, ఈ దీపాలను కుంకుమ, పూలతో అలంకరించి మంత్రపూర్వకంగా ఆలయ పూజారికి దానం ఇవ్వాలి. కార్తీక మాసంలో వచ్చే విశ్వేశ్వర వ్రతం రోజు దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదమని పురాణ వచనం. ఉపవాసం. విశ్వేశ్వర వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. జాగారం. విశ్వేశ్వర వ్రతం ఆచరించేవారు ఈరోజు రాత్రంతా శివుని భజనలు, కీర్తనలు పాడుతూ కార్తీక పురాణ పఠనం కాని, శ్రవణం కాని చేస్తూ జాగారం చేయాలి. విశ్వేశ్వర వ్రతంలో ఇది ప్రధానమైన ఘట్టం. మరుసటి రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఉదయం తిరిగి శివాలయ సందర్శన చేయాలి. దీనితో వ్రతం పరిసమాప్తి అవుతుంది. విశ్వేశ్వర వ్రత ఫలం. విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుని అనుగ్రహంతో శత్రు బాధలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందుతుంది. ధనం, ధాన్యం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కార్తీక శుద్ధ చతుర్దశి రోజు విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరిద్దాం. ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా చేస్తున్న వారికి సహాయం చేయడం వలన కూడా వ్రత ఫలం దక్కుతుందని పెద్దలు అంటారు. ఓం నమః శివాయ.